హిస్టరీలో మొదటిసారి బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుండగా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసారి ఏకంగా 2 జంటలను హౌస్ లోకి పంపుతున్నారట. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది అనూహ్య పరిణామం. మసాలా కంటెంట్ కోసం మేకర్ స్కెచ్ గా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్న సమయానికి ముందే ప్రారంభం కానుందని అందుతున్న విశ్వసనీయ సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 గతేడాది సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 8 మాత్రం ఆగస్టు లోనే లాంచ్ కానుందట. ఫస్ట్ లేదా లాస్ట్ వీక్ లో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. సీజన్ 8 బిగ్ బాస్ హౌస్ డిజైన్ పూర్తి చేశారట. త్వరలో అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాణం చేపట్టనున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయినట్లు వినికిడి. యూట్యూబర్ బంచిక్ బబ్లు, బరెలక్క, కిరాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్, నటి హేమ, సురేఖ వాణి, సోనియా సింగ్, అమృత ప్రణయ్, రీతు చౌదరి, కుమారి ఆంటీ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. అనూహ్యంగా వేణుస్వామి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల వరుస వివాదాలతో వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో హాటాపిక్ గా ఉన్నారు. ఆయనకు భారీ రెమ్యునరేషన్ చెల్లించి ఒప్పించారట. గతంలో ఏ కంటెస్టెంట్ కి ఇవ్వనంత రెమ్యునరేషన్ వేణుస్వామికి చెల్లించారనే వాదన కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కి మించి సీజన్ 8 ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే సరికొత్త కాన్సెప్ట్ అమలు చేయనున్నారట. సీజన్ 7 మాదిరి 2 లాంచింగ్ ఎపిసోడ్స్ ఉంటాయట. మొదట కొందరు కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపి 5 వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మిగిలిన కంటెస్టెంట్ ని పంపుతారట. ఇది సక్సెస్ ఫార్ములా కావడంతో ఫాలో కానున్నారట. వీటన్నిటిని మించిన అనూహ్య పరిణామం ఏమిటంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 2 జంటలు ఎంట్రీ ఇస్తున్నాయట. గతంలో హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేరుతో పాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. తెలుగులో భార్యాభర్తలుగా షోకి వచ్చిన మొదటి జంట వీరిద్దరు. సీజన్ 6 లోనూ సీరియల్ నటి మెరీనా తన భర్త రోహిత్ తో పాటు పార్టిసిపేట్ చేశారు. సీజన్ 7 లో మాత్రం భార్యాభర్తలు ఎవరూ పాల్గొనలేదు. ఇక సీజన్ 8 లో బులితెర, వెండితెర సెలబ్స్ గా ఉన్న 2 జంటలు హౌస్ లో అడుగు పెట్టబోతున్నాయట. వారికి సపరేట్ గదులు కూడా కేటాయిస్తారట. ఈ జంటల మధ్య మసాలా కంటెంట్ చోటు చేసుకునే అవకాశం కలదని అంటున్నారు. ఏడో దంపతులు కాబట్టి ముద్దులో హగ్గుల మీద అభ్యంతరాలు వ్యక్తం కాకపోవచ్చనే వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఇక వరుసగా 6వసారి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం.